ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. హైదరాబాద్ శివార్లో ఒక హోటల్లో పిల్లలు బిర్యానీ తిందామని వెళ్తే అక్కడ రక్తం వచ్చేటట్టు కొట్టినారు. అసలు ఏం జరిగిందంటారు అక్కడ ఇష్యూ? మెయిన్ ఛానల్ అన్నింటిలోని వార్త చూస్తున్నాను నేను. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఇది. అక్కడ హస్తినాపురం అని ఉంటుంది. ఎల్బీ నగర్ నుంచి సాగర్ రింగ్ రోడ్ వెళ్తుంటే హస్తినాపురం ఈస్ట్, హస్తినాపురం వెస్ట్, సౌత్ అని కాలనీలు ఉంటాయి, నాకు గుర్తు అది. అక్కడ దావత్ అనే హోటల్ అంట, అక్కడ జరిగిన ఇష్యూ ఇది. వార్తల్లో ఏముంది, కుర్రాళ్ళు బిర్యానీ తినడానికి వచ్చారు, ఆర్డర్ చేశారు, ఏదో విషయంలో చిన్న గొడవ అయితే మేనేజర్ మనుషులు తెప్పించి వీళ్ళని కొట్టించారు అనే వార్తలు రాస్తున్నారు. ఐ యాక్సెప్ట్ దట్ ఇది సరే జరిగింది. ఏమీ లేకుండా నువ్వు హోటల్కి బిర్యానీ తినడానికి వస్తే మేనేజర్ తప్పుతాడా? నిన్ను రెండు చేతులు కలిస్తే నేను చెప్పట్లేదు, అది ఒకటి నాకు బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు బిర్యానీ తినడానికి వస్తే నువ్వు వాళ్ళ దేవుడికి కస్టమర్ని, నువ్వు ఇంకేమేమి తింటే వాళ్ళకి అంత ఇష్టం. మనం ఏదో అనకుండా ఏదో చేయకుండా మేనేజర్ వచ్చే గొడవ అవ్వకుండా కొట్టే వరకు ఎందుకు వెళ్తుంది? సంథింగ్ వాజ్ హ్యాపెండ్. ఈ న్యూస్ ఎవరు రాయట్లా, ఏం జరిగిందో నాకు తెలియదు, బట్ బ్లైండ్ గా నేను చెప్తాను, హోటల్ సిబ్బంది తప్పైతే ఉండదు. అవును, ఇప్పుడు కొంత పెద్ద రెస్టారెంట్ పెట్టుకొని ఓ టేబుల్ నిండా నేను నలుగురు వచ్చి కూర్చొని తినడానికి కోసం నేను వచ్చి నీ మొహం మీద 4 కొట్టేసిపోతాను. చెప్పు, బేసిక్ ఎందుకు అవుతుంది అలాగా? జనరల్ గా అవ్వదు. ఏదో అని ఉండాలి. ఎందుకు లేట్ అయింది అన్నావా, ప్లేట్లు ఎత్తేసావా, లేకపోతే బూతులు తిట్టావా, ఎలా ఇంకేమైనా అన్నావా? నువ్వు అన్నమాట వాడికి నచ్చక ఇద్దరి మధ్యలో వాగ్వివాదమై అప్పుడు వాళ్ళు ఏమన్నా అన్నారా? ఇది ఎవరో రాయట్లేదు. హోటల్ సిబ్బంది అంటే ఊరికే దొరికారన్నా? 4 కుర్రాలు అమాయకులా? చాలా అమాయకుల నుంచి ఈరోజు బిర్యానీ కావాలండి అనగా మేనేజర్ వచ్చి నీకు బిర్యానీ కొట్టేశాడు వాళ్ళందరినీ. అలా ఎలా జరుగుతుంది? సో నన్ను అడిగితే ఇరు వర్గాల వైపు తప్పు ఉండాలి, ఒకరిని మాత్రం ఈ కేసులో నిందించడం అయితే తప్పు. ఇప్పుడు హైదరాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఒక హోటల్లో దాదాపుగా 200 కేజీల కుళ్ళిన చికెన్, సో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా ఇవాళ తనిఖీ చేస్తే దాదాపుగా 200 కేజీల చికెన్ బయటపడింది. సో ఏం చెప్తారండి అసలు? చికెన్ తినొద్దని ఊకనప్పుడు వార్తలన్నీ కొట్టారు. వాడేమో కొనుక్కున్నోడికి మిగిలిపోయింది, వండితే ఎవడో తినట్లా. అవునా? అదేలేండి. ఆ మిగిలింది ఏడబడేద్దామా ఏం చేద్దామా చూస్తున్నాడు. పడేసినా కూడా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. చికెన్ బర్డ్ ఫ్లూ వచ్చిందని హోటల్ చికెన్ మొత్తం పడేశారు, అలా కూడా హోటల్ రెప్యుటేషన్ పోతుంది. దాన్ని ఏం చేద్దాం, కొన్ని ప్యాక్ చేసి మున్సిపాలిటీ వాళ్ళకి చెక్ పడేయమని చేద్దామా అని ఆలోచించే క్రమంలో గవర్నమెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళేసి దాన్ని సీజ్ చేయడం తప్పు. అండ్ ఇంకొకటి, చికెనే ఇప్పుడు నీకు పావులా 10 పైసలు దొరుకుతుంటే వాడు ప్రకృతి పడి కుళ్ళిపోయిన మాంసాన్ని కొని నీకు అమ్మాల్సిన అవసరం ఏంటి? రేట్ ఎక్కువ ఉంది అంటే వాడు ఏదో స్టోర్ చేసుకున్నాడు, కకృతి పడ్డాడు అని మాట్లాడుకో. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో చికెన్ రేట్లు, గుడ్లు రేట్లు బీభత్సంగా తగ్గిపోయాయి. మరి వాడికి ఇంకా అందులో ఇంకా కకృతి ఎందుకు ఉంటుంది? జరిగిన ఇష్యూ కొంచెం ఈ న్యూస్ లో ఫ్యాబ్రికేటెడ్ న్యూస్. వాడు నిజంగా కులిపోయిన చికెన్ అమ్మాలని అనుకోని ఉన్నాడు. జనాలు కూడా చికెన్ తినడానికి రెడీగా లేరు బయట ప్రజెంట్. తినొద్దు అని వార్తలు చూసిన తర్వాత సో బయట కూడా చికెన్ రేట్ తగ్గింది. తను కొన్న చికెన్ని ఏం చేయాలో అర్థం కాక పడేయలేక ఉంచుకోలేక పెట్టాడు. ఆ టైంలో తనకి నిర్వహించి ఇది కులిపోయిన చికెన్ నువ్వు జనాలకి ఇవ్వడానికి తెచ్చావు, నువ్వు చంపడానికే ఉన్నావు అని వాళ్ళు అనడం చాలా